గొప్పవాడి గొప్పతనం. విశాల దేశంలోని రూపవర గ్రామంలో ఎందరో గొప్పవారుండేవారని చెప్పుకునేవారు. అక్కడ ఎందరో సంగీత విద్వాంసులు, మహానటులు, మహాకవులు, శిల్పులు ఉండేవారు. వాళ్ళు పేద సాధుల కోసం తాము సంపాదించిన ధనమంతా ఉపయోగించేవారట. విశాల దేశపు రాజు విజయసేనుడు రూపవర గ్రామంలోని గొప్పవాళ్లను గురించి విని ఆ ఊళ్ళో అందరిలోకి గొప్పవాడెవరో తెలుసుకురమ్మని తన మంత్రిని, సైన్యాధిపతిని, పురోహితుణ్ణి, కోశాధికారిని, మరికొందరు ఇతరులను పంపాడు. అందరిలోకి గొప్పవాడెవరో ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి రాజు మారువేషంలో తానే స్వయంగా వెళ్ళి వచ్చి తాను కూడా తన అనుమానాన్ని తీర్చుకోలేకపోయాడు. ఇలా ఉండగా చిరంజీవి అనే మహాజ్ఞాని ఆ దేశం వచ్చాడు. రాజు చిరంజీవిని తన సన్నిధికి పిలిపించుకొని ఆయన నుంచి ఎన్నో విశేషాలు విని తనను బాధిస్తున్న సమస్య చెప్పాడు. రూపవర గ్రామంలో అందరికన్నా గొప్పవాడు ఎవరో తెలుసుకుని వస్తానని చిరంజీవి ఆ గ్రామానికి వెళ్ళాడు. మాధవయ్య అనేవాడు చిరంజీవికి ఊరి పొలిమేరలోనే ఎదురుపడి, మీరు మా ఊళ్ళో గల గొప్పవాళ్లను చూడడానికి వస్తున్నారా? ఒక్కొక్క గొప్పవాణ్ణి చూపించడానికి ఒక్కొక్క బంగారు కాసు తీసుకుంటాను, సమ్మతమైతే నా వెంట రావచ్చు అన్నాడు. ఈ విషయం రాజు ద్వారా ముందే విని ఉండడం వల్ల చిరంజీవి ఆశ్చర్యపడలేదు. మాధవయ్య ఒక్కరోజులోనే చిరంజీవికి 60 మంది గొప్పవాళ్ళను పరిచయం చేసి 60 బంగారు కాసులు సంపాదించుకున్నాడు. చిరంజీవి తాను చూసిన గొప్పవాళ్లను చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. వాళ్ళు ఆయనతో తాము చేసిన గొప్ప పనులను గురించి చెప్పుకున్నారు. దేశంలో ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి వారి నుంచి ధన సహాయం అందుతుంది. రేపింకా చాలా మందిని చూపిస్తాను అన్నాడు మాధవయ్య. అంతా బాగానే ఉంది, కానీ ఇంత గొప్పవాళ్లున్న గ్రామంలో బంగారు కాసు వసూలు చేసే నీలాంటి వాళ్ళు కూడా ఉండడం నాకు విచారం కలిగిస్తుంది అన్నాడు చిరంజీవి. మాధవయ్య వెంటనే తాను తీసుకున్న డబ్బు చిరంజీవికి ఇచ్చేసి, మీరు బాధపడుతూ ఇచ్చినట్టయితే నాకు ఇది వద్దు, మీకు బాధ లేకుండా ఇయ్యగలిగినంతే ఇయ్యండి అన్నాడు. చిరంజీవి ఆశ్చర్యంగా, బాగానే ఉన్నది నీ వరస, ఈ డబ్బేం చేసుకుంటావు అని అడిగాడు. అదంతా మీకెందుకు బాబు, చెబితే మీరేమైనా ఆరుస్తారా తీరుస్తారా అన్నాడు మాధవయ్య. ఆర్చగలను, తీర్చగలను, అన్నీ చేయగలను, సంగతేంటో చెప్పు అన్నాడు చిరంజీవి. అయితే నాతో రండి అని మాధవయ్య చిరంజీవిని ఊరికి దూరంగా తీసుకుపోయాడు. అక్కడ కొన్ని గుడిసెలున్నాయి. అందులో చాలా హీనంగా బ్రతుకుతున్న మనుషులున్నారు. ఎవరు వీళ్ళు అని చిరంజీవి మాధవయ్యని అడిగాడు. 25 ఏళ్ల క్రితం మా ఊరికి ఏమంత పేరు లేదు. అప్పుడొక సన్యాసి ఇక్కడికొస్తే ఈ మనుషులు ఆయనని పనిగట్టుకొని అవమానించారు. వీళ్ల బ్రతుకులు నికృష్టమైపోవాలని, ఎవరు వీళ్ళని ఆదరిస్తే వాళ్ళు సర్వనాశనం కావాలని సన్యాసి వీళ్లను శపించాడు. ఊరి వాళ్ళు భయపడి వేడుకోగా ఎవరైనా ఊరి వదిలిపెట్టకుండా బంగారు కాసులు సంపాదించి వీళ్లకు మనిషికి 1000 చొప్పున ఇయ్యగలిగితే వీళ్ళు మళ్లీ సుఖంగా జీవించగలుగుతారన్నాడు సన్యాసి. మీరే చెప్పండి, ఎన్ని బంగారు కాసులుంటే మనిషికి 1000 చొప్పున పోగవుతాయి అన్నాడు మాధవయ్య. వీళ్లకు సహాయం చేసి సర్వనాశనమైపోతావని నీకు భయం లేదా అని చిరంజీవి అతన్ని అడిగాడు. అందుకే నేను పెళ్లి మానేశాను, రాత్రి ఏ చెట్టు కిందనో పడుకుంటాను, సర్వనాశనం కావడానికి నాకేముంది, ఇప్పటికీ నా సంపాదనతో 5గురికి సుఖజీవనం కలిగించాను, ఇంకా ఎందరికి కలిగించగలనో చూస్తాను అన్నాడు మాధవయ్య. చిరంజీవి ఆ గ్రామంలో ఇంకా ఒక్క క్షణం కూడా ఉండలేదు. ఆయన విజయసేనుడి వద్దకు తిరిగొచ్చి తన అనుభవమంతా చెప్పి, మీరు తక్షణం మాధవయ్యకు అవసరమైన డబ్బు పంపండి, ఆ గ్రామంలో అందరికన్నా అతనే గొప్పవాడని నా అభిప్రాయం అన్నాడు. దీనజనోద్ధరణ చేస్తున్నాడనేనా అని విజయసేనుడు అడిగాడు. కాదు, గొప్పవాడి గొప్పతనం తాను గొప్పవాడినని తన నోటితో అనకుండా ఇతరుల నోట అనిపించుకోవడంలోనే ఉంది. ఊరందరి గొప్పతనాన్ని పొగుడుతూ మాధవయ్య ఓ మహాకార్యం కోసం శ్రమిస్తూ ఉంటే అతని గొప్పతనాన్ని గుర్తించని ఆ గ్రామవాసులు మాధవయ్య కన్నా గొప్పవారు ఎలా అవుతారు అన్నాడు చిరంజీవి. చిరంజీవి సమాధానానికి రాజు చాలా సంతోషించి ఆయనను ఘనంగా సత్కరించాడు.